హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురువు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇంతవరకు మనం తెలుసుకున్నాము. మాత అడవిలో ఉన్నది, ఆమెకు పిల్లలు పుడతారని. ఆమె డెలివరీ కోసము శాంత అని వాళ్ళ ఆడబిడ్డ వచ్చింది. ఇదంతా తెలుసుకున్నాం. ఇప్పుడు లవకుశుల విద్యాభ్యాసం. ఆమెకు పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరాలలోనే మాత వారిని చూడడంలోనే నిమగ్నమై ఉంది. అప్పుడప్పుడు రాముడు వారిని చూడ్డానికి వచ్చేవాడు. ఆ సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచాయి. దీంట్లో స్టోరీ డిఫరెంట్గా చెప్తా ఉన్నది. తను చూసినది థర్డ్ ఐ ద్వారా ఇక్కడ రాసిందనమాట. పిల్లలకు పాకటం వచ్చిన తర్వాత వారు అడవిలో నేలపై పాకుతూ చేతికందిన చిన్న చిన్న కీటకాలను పరిశీలిస్తూ మొక్కలన్నింటినీ తాకుతూ వెళ్ళేవారు. వారు దాని అన్నింటిలోనూ ప్రకృతిలోని భాగంగా భావించి ప్రేమించాలని అనుకునేది. వారిలో ధైర్య సాహసాలు పెంపొందాలనుకున్న వారి అరణ్యంలో పెద్ద పక్షులను కూడా పట్టుకొనిచ్చేది. అక్కడ ఉన్న పెద్ద శిలలు వృక్షాలు ఎక్కనిచ్చేది. అన్ని రకాల సాహసాలను చేయనిచ్చేది. అయితే తన సమక్షంలో మాత్రమే ఆ సాహసాలను అనుమతించేది. అప్పుడప్పుడు నేను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భయపడేదాన్ని. కానీ ఆమె నన్ను శాంతపరిచి వారు రాముని పిల్లలు, వారికి తమ సామర్థ్యం తెలియాలని చెప్పేది. వారి మొదటి సంవత్సరంలో ఆమె నేర్పిన విద్య అదే. సో ఇక్కడ అన్నీ ఆమె చెట్లు ఎక్కడము, పెద్ద పక్షులను పట్టుకోవడం అలాంటివన్నీ నేర్పించేది. మనం ఏమన్నా పెద్ద పక్షులు అవన్నీ పట్టుకోవాలంటేనే భయపడేవాళ్ళం. అవన్నీ వాళ్ళకి రావాలనే ఇదంతా ఆమె చేసేది. ప్రజలు తమ సమస్యలను ప్రశ్నలతో మాతను సందర్శించడానికి రావడంతో మా జీవితము మార్పు చెందింది. ఒకానొక రోజు చాలా దూర గ్రామం నుంచి ఒక ఋషి వచ్చాడు. ఆయనకు ఔషధాల మొక్కల పట్ల పరిజ్ఞానం ఉంది. ఆయన మాతతో అనేక యుగాల నుంచి శరీరంలో కొన్ని అసమతుల్యతలను సరిచేయడానికి ఉపయోగించే కొన్ని మొక్కలను అరుదైపోతున్నాయంటూ ఒక మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆ మొక్క ఇప్పుడు సమృద్ధిగా లభిస్తుందని చెప్పి మాత మనం వెళ్ళి చూద్దాం, వాటి గింజలు కొన్ని మీ ఇంటికి తీసుకొని వెళ్ళుదురు కానీ వారిద్దరూ అడవిలోకి వెళ్ళారు. వారు అనేక గంటల పాటు తిరిగి రాకపోతే నేను విచారపడ్డాను. చీకటి పడిపోయే ముందు మాత చేతిలో బుట్ట నిండా మొక్కలతో వాళ్ళు తిరిగి వచ్చారు. మీరు వెతుకుతున్నది దొరికినట్లున్నది అని నేను తేలికతనంతో నిట్టూరుస్తాను. మాత తల పంకిస్తే ఆయన చెప్పింది నిజమే. ఆ మొక్క పూర్తిగా అదృశ్యమైనది. ఇక్కడ దాన్ని మనం వెతకాలి. కానీ నేను దానికి దగ్గరగా ఉండి అదే ప్రయోజనాలు ఇవ్వగల వేరే మొక్కను కనుగొన్నానని మాత చెప్తుందనమాట. తర్వాత నేను వారి వెతికే ఏ మొక్క ఎందుకు లేదని అడిగాను. ఆమె అడవుల్లో పరిస్థితులు మారుతున్నాయి, అనేక జాతులు అంతరించిపోతున్నాయి, అనేకవి కొత్త వస్తున్నాయి. అది భూమాత సౌందర్యం. ఆమె ప్రపంచము అనంత వైవిధ్యాలు ఆశ్చర్యంతో కూడిన మారుతున్న కాలానికి అనుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది. భూమాత నాతో దాని సామర్థ్యం క్షీణిస్తుంది, అందుకే దానిని మరణించనిచ్చాను. ఆ కుటుంబానికి చెందిన మరొక విభాగం ఇప్పుడు వృద్ధి చెందుతుంది. దానితో సర్వసాధారణమైపోతున్న శారీరక అసమానతను నివారించవచ్చు. ఇప్పుడు మనం ఆ స్నేహం చేయడానికి ఒక కొత్త నేస్తం దొరికిందని చెప్తుందనమాట. ఆ ఋషి అవసరమైన వారికి బాగు చేయడానికి ఔషధం దొరికిందని ఆనందంతో తన గ్రామానికి వెళ్ళిపోతారు. అడవిలోకి వచ్చి చాలా సంవత్సరాలైన తర్వాత ఋషి చంద్రిక తన కుమారునితో పాటు మమ్మల్ని చూడడానికి వచ్చింది. అంత దూరం పాటు బిడ్డతో సహా ప్రయాణించి మమ్మల్ని చూడడానికి రావడం మాతకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు నన్ను కుమారునితో ఆశీర్వదించినప్పుడు నేను మిమ్మల్ని చూడడానికి రాకుండా ఎలా ఉండగలను మాత అంది. మాత బాలన వైపు తదేకంగా చూస్తూ నవ్వింది. ఇతను మంచి మనసు చంద్రిక, కానీ అతిశయపడే బలహీనత ఉంది. శూర్పణఖ చేసినది. ఆ బలహీనతను బయటికి తేవటమే అతనికి ఒక పాఠం నేర్చుకున్నాడు. అయితే పెద్దవాడయ్యేసరికి కర్మ పరీక్ష ఉంటుంది. అతను మళ్ళీ ప్రలోభానికి గురి అవుతాడు. ఈసారి అతను ఎదుర్కొంటాడు. అతను నిన్ను త్రోసపుచ్చుకుపోగా నీ ఋషి మార్గాన్ని తన జీవితాంతం అనుసరిస్తాడు. గత జన్మలో తాను నిలవబరుచుకున్న విషయంపై అతను ఆధిపత్యం పొందుతాడు. మాతకు ప్రణామం చేసి చంద్రిక, మీరు నాకు చాలా కృతజ్ఞతలు. నేను ఎన్నప్పుడు వెల్లడి చేయలేదు. అతనికి ధర్మ మార్గంలోకి తీరిక వచ్చే అవకాశాన్ని కల్పించారు. అంతేకాక నా ప్రేమతో అతనికి తోడ్పడే అవకాశం కూడా ఇచ్చారని చంద్రిక చెప్తుందనమాట.
ఆయనది ఆ బాలుడిని చూసిన తర్వాత మాత ప్రిడిక్షన్ ఇచ్చిందనమాట. జాతకం చెప్పినట్లే ఒకలాగా. నీ ప్రేమలోని స్థిరత్వము స్పష్టత చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది వ్యక్తిగత కోరికలతో కప్పబడకుండా నిర్మలంగా బేషరతుగా ఉంది. నిజమైన కరుణ ద్వారా ఏర్పడే క్షమాబుద్ధికి నువ్వు ఆదర్శం. అంతేకాక చంద్రిక, నువ్వు ఎప్పుడు నీ గౌరవాన్ని కోల్పోవద్దు. నీ ప్రేమ వలన అతనికి మార్చుకునే అవకాశం వచ్చింది. అది ప్రేమ, కర్మ, పరిస్థితులు కూడా మార్చగలదని వాస్తవాన్ని ప్రకటిస్తుంది. ఎప్పుడు దారి తప్పుకు చంద్రిక. నీ ఉదాహరణ ద్వారా నువ్వు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తావని చెప్తుందన్నమాట. చంద్రిక అనేక రోజుల పాటు మాతతో ఉంది. ఆమె మనసులో వేరే ఏదో మొదలుతుందని గ్రహించి అదేమిటో అని తెలుసుకోవాలనుకుంటుంది. శ్రీరాముడితో మీరు విడిపోయటం నాకు విచారం కలిగించింది మాత అంది సందేహిస్తూ. ప్రజలు శ్రీరాముడు మిమ్మల్ని పంపించి వేశాడని అనుకుంటున్నారు. స్వచ్ఛత, మంచితనం మూలమైన మీరు ఇంకా ఎందుకు కష్టపడాలి? ఆ విధంగా అనుకుంటున్నారు మీరే. మాకు మొదటిసారి అది నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేయగా మాత నిర్వీకంగా ఉంది. నేను ఆ మాటలు ఖండించబోగా మాత మౌనంగా ఉంటే తాన్ని సూచించింది. తర్వాత నిదానంగా, చంద్రిక, వేర్పాటు అనేది లేదు. ఈ విధంగా చేసేవారు సత్యాన్ని చూడడం లేదు. రాముడు నేను ఒకరై ఉండగా అది ఎలా జరుగుతుంది? ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. మేమిద్దరం పక్కనే ఉన్నట్టుగా. వేర్పాటు అనేది మనసులో మాత్రమే ఉంటుందని మేము ప్రపంచానికి చూపాలి. మేము అత్యున్నతమైన దైవమైన పరబ్రహ్మం నుంచి విడవలేదు. భౌతిక ప్రపంచంలోని విడవడి అనటం అనేది ఒక వాస్తవం. మేము విడిపోయి అప్పుడు మానవాళి పతనం ప్రారంభమవుతుంది. అటువంటి మాటలు మాట్లాడే వారికి శ్రీరాముడు తెలియదు. ఆయన ధర్మం గురించి విడవడటం అసంభవం. లేస మాత్రమైనా సరే భార్యను వెళ్ళగొట్టే భర్త ధర్మంలో జీవిస్తున్నట్టు కాదు. మరి ఇది ఎలా అంటావా? ప్రేమాసారం. ప్రేమ లేకుండా ధర్మం లేదు. అటువంటి మాటలు పట్టించుకోకు చంద్రిక. అవి మనం జవాబు అంతటివి కావు. మాత సుదీర్ఘంగా చూస్తూ మౌనంగా ఉంటుంది. తర్వాత కొత్త మనుషులు సీత నిశ్చయంగా రావణంతో అపహరించబడిందని చెప్పుకుంటున్నారు. అలా మాట్లాడేవారికి సీత గురించి తెలియదు. నేను నిస్సహాయురాలిని కాదు, బందీను కాదు. పంచవటిలో జరిగిందంతా నా ఎంపిక మాత్రమే. నేను రాక్షస లోకాల్లోకి ఇష్టపూర్వకంగానే వెళ్తున్నట్టుగా ఆ యుద్ధం వెళ్ళినట్లయితేనే ఆ యుద్ధం జరిగేది కాదు. ప్రపంచంలో ఇంకా భయపు కోరలోనే చిక్కుకొని ఉండేది. రావణుడు తన రాక్షస జీవితం ఇంకా విముక్తి పొందేవాడు కాదు. లేదు చంద్రిక, ప్రజలకు తెలియదు ఎంతో ఉంది. అది సరైనది మార్గం. ఎందుకంటే ఈ విషయాలు అర్థం చేసుకోవడం ఋషులకు కూడా కష్టమే అని చెప్తుందనమాట. సో ఇది ఏమవుతుందంటే, ఆమె వెళ్ళింది, రావణుడు ఎత్తుకొని పోయినాడు, ఇవన్నీ జరిగినాయి కదా. అప్పుడు సీత వెళ్ళుకోకుంటే బాగుండేది అని చెప్తున్నది అనమాట. కానీ అలా జరిగలేకపోతే ఇంకా రావణుడిని చంపేవాళ్లే కాదు, ఆయన రాక్షసత్వం ఇంకా భూమి కింద పడుతూనే ఉండేది అనమాట. సీతది తెలుసు కదా, ఆమె వెళ్ళింది, అప్పుడు ఒక అగ్ని జ్వాలను ఇక్కడే పిలిచి వెళ్ళింది. ఆమెని రావణుడు ముట్టుకునేది కూడా లేదు. అంతా యోగమాయలోనే ఉండేది. పార్వతీదేవి ఆమెకు హెల్ప్ చేసింది. అవన్నీ వెనకాల స్టోరీలో మనం చూసాం కదా. అదే ఇప్పుడు చెప్తా ఉన్నది అనమాట. చంద్రిక ముఖంలో ఆరాటం తగ్గి ప్రశాంతత చోటు చేసుకుంది. మాత, నువ్వు నా మనసులోని అంతిమ భారాన్ని తీసివేశావు. మాత ఆమెను హత్తుకొని, చంద్రిక వెళ్ళు, భర్తతో సమాజంలో వెలువడను ఒక స్త్రీ ఎలా ఉండగలదో చూపించే ఉదాహరణగా ఉండు. అతను తిరిగి ధర్మ మార్గంలోకి ఎలా చేయగలిగావో చూపు. దానివల్ల అతను ఇంకొక స్త్రీకి వెళ్ళగొట్టాడు. రాముడు నిన్ను కోరేది ఇదే. కొన్ని రోజుల తర్వాత మాట ఒక్కటే బయట కూర్చొని ఉండగా ఆమెకు సాయంత్రపు పానీయం తెచ్చాను. చీకటి పడింది. పిల్లలు నిద్రపోయారు. మాత ఆకాశాన్ని తదేకంగా చూస్తూ ఉంది. ఆ మసక వెళ్తురు ఆమె ముఖంలో నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఎదురుచూపు కనిపించింది. మాత, నేను దేని గురించి ఆలోచిస్తున్నావని అడిగాను. ఆమె బదులు చెప్పలే. నేను పక్కన కూర్చొని ఇక్కడే ఉండాలి, లేక ఆమె ఒంటరిగా వదిలి లోనికి వెళ్ళాలని ఆలోచిస్తాను. నా మనసు ఆయన మీద ఉంది. ఆమె వినిపించినట్లుగా నేను చంద్రికతో మాట్లాడిన మాటలు యథార్థం. సీత రాముని హృదయంలో నివసిస్తాను, రాముడు సీత హృదయంలో నివసిస్తాడు. మా మధ్య వేర్పాటు లేదు. అయినప్పటికీ మేము ఈ మానవ లోకంలోకి దాని ఆనందాలు బాధలు రెండు అనుభూతి చెందడానికి వచ్చాము. అవి భ్రమలు తప్ప మరేం కాకపోయినా కొన్నిసార్లు నిజం అనిపిస్తాయి. ఎందుకంటే మేము కూడా భౌతిక సృష్టి అంతటికిలాగా మాయకు లోబడి
ఉన్నాం. మాకు మనసు, శరీరాలు, మానవ మనసులు, మానవ భావాలు ఉండటం వలన కొన్నిసార్లు మా ఈ ఎదురుచూపు వస్తుంది. ఆయన మందిరంలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వలన నాకు ఈ భావం ఏర్పడింది. నాకు పిల్లలు, అడవి, జంతువులు, మొక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడో ఎంతో బాధ్యతో ఎన్నో విధులు నిర్వర్తిస్తూ ఎన్నో విషయాలు చూసుకోవాలి. ఆయన జాగ్రత్తగా చూసుకోవటానికి, ఆయనలోని మానవ భాగాన్ని సేదర్చడానికి ఎవరు ఉన్నారు? నేను, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వారి భార్యలు, మీ సోదరి తల్లి రాణులు కూడా ఉన్నారు కదా అని ఆ తల్లి రాణులు ఉన్నారు కదా అని నిదానంగా అడిగాను. అవును, ఆమె మకము తేరుకుంది. నేను విచారపడనవసరం లేదు. ఆయన ప్రేమలో, భక్తితో చుట్టుముట్టుబడి ఉన్నాడు. ఆయన మానవ శరీరం నా కోసం, నా శరీరం అయిన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మేము మాలోని మానవ భావాలను కాదనలేము సోమ. ఈ రూపాలన్నంతవరకు అది అలాగే ఉంటుంది. నేను ఈ మానవ శరీరాన్ని అనుభూతి చెంది తర్వాత వాస్తవంలో తీరుతాను. ఆ మాటలతో మాత ధ్యాన స్థితిలోకి వెళ్ళి నేను లోనికి వెళ్ళాను. మాకు 2 కుటీరాలు ఉన్నాయి. ఒకటి మాత కోసం, మరొకటి పిల్లలు. నాకు వారి బాల్యంలో ఆమెతో పాటు పడుకునేవారు. కానీ కొంచెం పెరిగిన తర్వాత నేను వారిని తీసుకుని వెళ్ళాను. మాత ఒంటరిగా గడిపే అవకాశం ఉంది. ఆమె ఎక్కువసేపు నిద్రపోదు, ధ్యానంలోకే గడుపుతుంటుంది. ఇదంతా వాళ్ళు అడవిలోనే చేస్తున్నారు. పిల్లలు 6 సంవత్సరాలు వచ్చేసరికి మాత వారికి పడుకునే ముందు కొంతసేపు ధ్యానం చేయటం అలవాటు చేసి ఒక కథ చెప్తూ ఉండేది. వారికి ఆ ఋషుల కథలు వినడం ఎంతో ఇష్టం. ఒకరోజు ధ్యానం తర్వాత మాత వారిని మీరు ఏ కథ వినాలనుకుంటాను కదా. అప్పుడు ఋషి అనసూయ మరి నదీ దేవతల కథ చెప్పమన్నారు. మాత నవ్వింది. ఆమె వారికి ఆ కథ ఎన్నిసార్లు చెప్పిందో. వాళ్ళు అడిగారు కనుక ఆమె మళ్ళీ కథ మొదలుపెట్టింది. ఋషి అనసూయ ఆమె భర్త అత్రి మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకోవడం కోసం ఒకనొక నిర్జీవ ప్రదేశాన్ని వెతుకుతూ ఒక అరణ్యానికి చేరారు. అక్కడ చెట్లు, నీరు లేక మాడిపోతే అనేక జంతువులు వలసపోయాయి. కనుచూపు మేరలో మనుషులే లేదు. ఆత్రి మహర్షి ధాన్య సాధనకు ఇది అనువైన చోటు అని భావించక ఏ హడావుడి లేకపోవడం, బాగానే ఉన్న జీవరాశి లేకపోవడం అనసూయ ఋషికి బాధ కలిగించింది. ఒకానొక రోజు ఆమె అడవిలో నడుస్తుండగా ఆహారం లేకపోవడం వల్ల చిక్కి శల్యమైపోయిన ఒక పులి కనిపించింది. అతడు ఆ పంజాతో నీటి కోసం నేలను తవ్వడం చేసింది. ఆమెలో కరుణ పెళ్ళవిక ఈ అడవికి ఏమైంది అని అడిగింది. ఈ అడవి శాపించబడింది, అందువలన 10 సంవత్సరాల నుంచి వానలు లేవని చెప్పాడు మాత దయచేసి మాకు సాయం చేయండి. అనేక తరాలుగా మా కుటుంబం ఈ అడవిలోనే నివసిస్తుంది. దీన్ని వదిలి వెళ్ళడం భావ్యం కాదు. మాత అప్పుడు ఈ అరణ్యానికి నీటిని, జీవాన్ని తిరిగి తెస్తానని మాట ఇచ్చింది. ఆ రాత్రి ధ్యానంలో సహాయాన్ని వెతుకుతూ ఒక దివ్యలోకానికి ప్రయాణించింది. లవుడు ఉద్రేకంతో దివ్యలోకం ఎక్కడుంది అమ్మా, మేఘాల పైన అని అడిగాడు. మాత నవ్వి అతని తలను అతుక్కున్నది. ఈ విషయాన్ని అతనికి ఎన్నోసార్లు కళ్ళు మూసుకొని సూచించి వారికి హృదయంలో మృదువుగా తట్టుతూ ఆమె వారితో దివ్యలోకం నీ లోపలే ఉంది, అది ఎంతో సుందరంగా ఉందో చూడండి వారితో. ఆమె కథను కొనసాగింది. అనసూయ ఋషి దివ్యలోకంలో సౌందర్యాన్ని, జీవాన్ని అంతటిని చూసి ఆ సౌందర్యాన్ని భూమిపైన ప్రతీకరించాలనుకుంది. ఆమె నది వద్దకు వచ్చి ఈ అందమైన నదీ దేవత మందాకిని దేవుని పిలిచింది. ఆ దేవత నది నుంచి బయటకు రాగా ఋషి ఆమెతో దయచేసి అడవిలో జీవాన్ని పునరుద్ధరించడంలో నాకు సహాయం చేయి, నాతో పాటు భూమి మీదకి రా. కానీ ఆ నదీ దేవత తల పట్టుకుని నువ్వు నన్ను సుందర ప్రదేశాన్ని వదిలే ఆ నిర్జీవమైన చోటికి రమ్మంటున్నావు ఎందుకు అని అడిగింది. ఋషి అనసూయ తనే నిలవరించుకోలేకపోయింది. తొందరపాటు ధ్వనించే సొంత ప్రేమ వలన అని బదులిచ్చింది. ఆ వృక్షాలు, జంతువులు నీరు లేకుండా బాధపడుతున్నాయి. వాటి పట్ల ప్రేమతో మానవులు తమ ఆహారం కోసం మొక్కలు, జంతువులపైన ఆధారపడతారు కనుక ప్రేమతో రాంది. ఋషి యొక్క గాఢ భక్తికి దేవత చెల్లించిపోయింది. నీ కోసం నేను వస్తానని చెప్పింది. నువ్వు ఇక్కడ సౌందర్యాన్ని ఇక్కడే ప్రతిబింబిస్తే నువ్వు అరణ్యంలోకి తిరిగి జీవం తేగలిగితే నేను దానిని పోషించడానికి వస్తాను. ఋషి అనసూయ తిరిగి తన భౌతిక రూపంలోకి వచ్చి గాఢ తపస్సుతో మునిగిపోయింది. మీకు నేను తపస్సు అంటే ఏమిటో చెప్పాను. దివ్యలోకంలో అదృశ్యమైన బాలరిద్రుడు కళ్ళు చాలాసేపు ధ్యానం చేశామన్నాడు కుషుడు. మరి త్యాగం, ఆహారం, నిద్రను వదిలివేయడం తోడు పలికారు లవుడు. మాత తల ఊపింది. అది ఎన్నో రూపాల్లో ఉన్నప్పటికీ అవన్నీ ఒక లక్ష్యం కోసమే. అదేమిటో నీకు జ్ఞాపకం ఉందా? మన ఇచ్చలను బలీయం చేసుకోవడం లవుడు అన్నాడు. మాత మళ్ళీ తలుపుంది. మానవ ఇచ్చలో ఎంతో బలమైన శక్తి సూర్యదేవుడు. ప్రకాశవంతమైన సూర్యుని శక్తి కంటే బలమైన శక్తి ఉంది. కానీ మనకు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలీదు. అది మన లోపలే మూయబడి ఉన్నది. తపస్సు ఇచ్చే యొక్క శక్తిని వెలికి తీస్తుంది. ఈ విషయం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో.
వాళ్ళు కళ్ళు పెద్దగా చేసుకొని వింటూ ఉన్నారు. అంతేకాదు అది భక్తికి కూడా బలం చేకూరుస్తుంది అన్నాడు. మాత తల ఊపింది. అది మానవులకు ఇవ్వబడిన వరం అయితే చాలామంది మనుషులు ఆ వరం గురించి తెలియదు. ఈ ఇచ్చని మేల్కోవడానికి ఎంతో సాధన శిక్షణ అవసరం. ఋషులకు మాత్రమే ఈ రహస్యం తెలుసు. ఋషి అనసూయకు అద్భుతమైన ఇచ్ఛాశక్తి ఉంది. అనేక సంవత్సరాల ధ్యాన సాధనకు అంకితమై ఆమె దానిని జాగృతించుకుంది. ఆమె ఆశ్రమం వెనుక ఒక పెద్ద శిల, ఏ సామాన్య మానవుడు ఎక్కలేని కొండ ఉంది. కానీ అనసూయ తన ఇచ్ఛాశక్తితో దానిపైకి ఎక్కి నిద్రాహారాలు లేకుండా ధ్యానంలో కూర్చోయింది. సంవత్సరాలు గడిచిన ఆమె కదలలేదు. దేవతలు భయపడి ఆమె ధ్యానం నుంచి బయటికి వెలికి తీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారు ఏ విధంగా ఎందుకు చేశారు అడిగాడు కుశలు. ఆమె ప్రపంచానికి సహాయం చేయడం కోసం ప్రయత్నిస్తుంది కదా, మరి వారు ఆమె ధ్యానానికి భంగం కలిగించాలని ఎందుకు అనుకున్నారు? వారు ఆమె ఇచ్ఛాశక్తిని పరిశీలిస్తున్నారు. వారు ఆమెను కేవలం మనిషిలాగా చూసి దేవతలు పరీక్షలను తట్టుకోలేరు. కానీ ఆమె నిలిచింది. కేవలం తన ఇచ్ఛాశక్తి ద్వారా ఆమె వృక్షాలను చిగురింపజేసింది. వృక్షాలు తిరిగి జీవం పోసుకోవడంలో జంతువులు కూడా తిరిగి వచ్చాయి. అయినా ఇంకా నీరు నిలవలేదు. కానీ అనసూయ ఋషి తన దేవలోకంలో చూసిన దృశ్యాలన్నీ భూమి మీద సృష్టించింది. అప్పుడు ఆమె మందాకిని దేవి వద్దకు వెళ్ళి, ఇప్పుడు నువ్వు భూమి మీదకి రా, దానితో పునరుద్ధరించబడిన వృక్షాలు జంతువులు నిలిచి ఉండటానికి నీకు నీరు లభిస్తుంది అని చెప్తుంది అనమాట. అనేక సంవత్సరాల తర్వాత మందాకిని దేవి తన వాగ్దానం మర్చిపోయింది. కానీ ఆ ఋషి సృష్టించిన దానిని చూసిన తర్వాత ఆమె ముందుకు ప్రణమిల్లి, అమ్మ గొప్ప ఋషి, నీ కోసం నేను వస్తాను. లోక కళ్యాణం కోసం నువ్వు ఎంతో త్యాగం చేస్తావు. నీ ప్రేమ అంతటిది. ఇలా స్టోరీ చెప్తా ఉంది. ఇంకా ఉంది, ఇంకా కొంచెం చాప్టర్ ఉంది, అది ఇంకొకసారి చెప్పుకుందాం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.